హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. సరేనా? సరే, ఇంకా ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి. ఓకేనా? సో ఏ రెమెడీ చేసినా ఒక పాజిటివ్ ఫీలింగ్తో, ఒక పాజిటివ్ ఇంట్యూషన్తో చేయాలి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. సరేనా? సరే, ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్, విద్య, వ్యాపారంలో ఒక స్టెబిలిటీ, ఒక గ్రోత్ లేకపోవడము. ఓకేనా? సో ఇంకా విదేశీ ప్రయాణము, ప్రేమికుల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, కోర్ట్ ఇష్యూస్. ఓకేనా? సో వీటికి సంబంధించి మీకు ఏదైనా సరే పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. అద్భుతమైన పరిహారాలు మీకు ఇస్తాను. ఓకేనా? సో ఈ రోజుల్లో చాలామందికి వివాహమైనా సరే వివాహం అనుకున్న టైంలో జరగట్లేదు. సో వివాహం అనుకున్న టైంలో జరగాలంటే ఏం చేయాలి? సో వ్యాపారంలో ఒక గ్రోత్ అనేది ఉండదు. సో దానికి సంబంధించి ఎట్లాంటి పరిహారాలు పాటిస్తే మన జీవితంలో ముందుకు వెళ్తాం. ఓకేనా? సో వీటికి సంబంధించి మీకు ఏవైనా రెమెడీస్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. సరేనా? సరే, మరి ఈరోజు తిథి, వారం, నక్షత్రం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం నడుస్తుంది. సో కార్తీక మాసం ఈరోజు అష్టమి, తదుపరి నవమి, ఉత్తరాషాఢ నక్షత్రం ఈరోజు. సరే, మరి ఈరోజు తిథి, వారం, నక్షత్రం ప్రకారం మిథున రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ అష్టలక్ష్మి ధ్యానం చేసుకోండి, శ్రీ అష్టలక్ష్మి ప్రార్థన చేసుకోండి. సో మిథున రాశి వాళ్ళు. తులారాశి వాళ్ళు వచ్చేసి సూర్య ప్రార్థన శ్రేయస్కరం, సూర్యుడిని ప్రార్థించండి, చాలా శ్రేయస్కరం తులారాశి వాళ్ళు. సరేనా? ఓకే, మనం ఈరోజు రీడింగ్లోకి వెళ్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టారో రీడింగ్. సో మీరు వచ్చేసి మీ పార్ట్నర్ నేమ్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. మీ పార్ట్నర్ని విజువలైజ్ చేసుకోండి. మీ పార్ట్నర్ ఫేస్ కానీ, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ కానీ విజువలైజ్ చేసుకోండి. సరేనా? ఓకే. సో ఇంకోటి ఏంటంటే, నేను డైరెక్ట్గా ఎప్పుడు కూడా కంటెంట్లోకి వెళ్ళిపోతాను. సో నా కంటెంట్ వచ్చేసి అది 8 నిమిషాలు ఉండొచ్చు, 10 నిమిషాలు ఉండొచ్చు, 12 నిమిషాలు ఉండొచ్చు. అంటే నేను పెట్టే వీడియో డ్యూరేషన్ వచ్చేసి అది 10 నిమిషాలు ఉండొచ్చు, 12 నిమిషాలు ఉండొచ్చు, 15 నిమిషాలు ఉండొచ్చు. ఓకేనా? నేను జనరల్గా కంటెంట్ అనేది చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాను. రీడింగ్ అనేది చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాను అంతే. ఓకేనా? సో పర్టికులర్గా 8 నిమిషాలు చేయాలి, 10 నిమిషాలు చేయాలి అనేది కాదు ఇక్కడ నా ఉద్దేశము. కాకపోతే నేను డైరెక్ట్గా కంటెంట్లోకి వెళ్తుంటాను. డైరెక్ట్గా కంటెంట్ స్టార్ట్ చేస్తాను. అది ఎంత టైం అయినా పట్టొచ్చు. పర్టికులర్ టైం అనేది ఉండదు అనమాట. అది 8 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు. ఓకేనా? పర్టికులర్గా 8 నిమిషాలు మాత్రమే పెట్టాలని ఉండదు. సో నాకు ఇప్పుడు నేను వీడియో పెట్టే టైంలో ఆ కంటెంట్ అనేది నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాను అంతే. ఆ ఎనర్జీస్ అనేది చెప్తూ వెళ్ళిపోతుంటాను. అది ఎంత టైం అయినా కావచ్చు. అది పర్టికులర్గా 8 నిమిషాలు, 6 నిమిషాలు అనేది నాకు ఉండదు అనమాట. ఓకేనా? నాకు ఈ టైంలో ఇక్కడ నేను ఎనర్జీస్ చెప్పే టైంలో సో కంటెంట్ ఆ కార్డ్స్ ప్రకారం కంటెంట్ ఏదైతే వస్తుందో అది చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాను అంతే. ఓకేనా? సో డైరెక్ట్గా కంటెంట్లోకి వెళ్ళిపోతుంటాను. సో 10 నిమిషాలు, 12 నిమిషాలు అనేది మీరు చూసుకోవాలి. సరేనా? కంటెంట్ మాత్రమే మీరు, ఎనర్జీస్ మాత్రమే మీరు గమనించాలి. సరేనా? ఓకే. అంటే కొంతమంది సార్ ఎక్కువ టైం పెట్టండి, వీడియో చాలా తక్కువ టైం పెడుతున్నారంటే, నా వీడియో మినిమం అంతే ఉంటుంది అనమాట. మినిమం 10 నిమిషాల నుంచి 12 నిమిషాలు, మ్యాక్సిమం 15 నిమిషాల వరకే ఉంటుంది. డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోతుంటాను, క్లోజ్ చేస్తాను. సరేనా? ఇది మీరు గమనించాలి. ఓకేనా? సరే, సో మరి ఈరోజు మనం స్టార్ట్ చేద్దాం. సో ది డెవిల్ కార్డ్, లవర్స్, పేజ్ ఆఫ్ కప్స్, ది హెర్మిట్, 3 of Pentacles, King of Cups,
ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ టూ ఆఫ్ కప్స్, ఫోర్ ఆఫ్ పెంటికల్స్, ది స్టార్ కార్డ్. ఓకే, సో ఈ కార్డ్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను. ఓకే, సరే. సో మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా మీ పర్సన్ని, ఇక్కడ థర్డ్ పర్సన్ మీ పర్సన్ని, మీరు ఏ వ్యక్తిని అయితే ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తిని, మీ లవ్డ్ వన్ని తన కంట్రోల్లో తెచ్చుకోవడానికి, ఇంకా తను ఎస్పెషల్లీ ఫీమేల్ అయితే ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నారు. బట్ మీ పర్సన్ చాలా ఇక్కడ ఏంటంటే ఒక కంట్రోలింగ్ కెపాసిటీ ఉన్న పర్సన్ మీ పర్సన్, అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కూడా ఫీల్ అవుతున్నారు వీళ్ళు. మీ ఇద్దరిది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని ఫీల్ అవుతుంటారు. తను డ్రీమ్స్ చేస్తుంది కూడా మీతోనే కదా. సో మీతోనే పాస్ట్లో మీతో ఏదైతే మెమొరీస్ ఉన్నాయో అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. మీ ప్రేమ, మీ ఎఫెక్షన్, మీ కేరింగ్, మీతో ఇంటిమసీతో ఉన్న ప్రైవేట్ లైఫ్ గుర్తు చేసుకుంటున్నారు. చాలా టెంప్టింగ్లో ఉంటారు, చాలా టెంప్టేషన్లో ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు మీ మీద చాలా టెంప్టేషన్లో ఉన్నారు. ఇంకా ఏంటంటే అంటే మీ ప్రేమ, మీ ఎఫెక్షన్, మీ కేరింగ్, మీ ఇంటిమసీతో ఉన్న ప్రైవేట్ లైఫ్ గుర్తు చేసుకుంటున్నారు. చాలా టెంప్టేషన్లో ఉన్నారు. తన వల్ల కావట్లేదు. ఏంటంటే ఒక హెర్మిట్ మోడ్లో ఉన్నారు డెఫినెట్గా. ఓకేనా. మీ పార్ట్నరు, నేనేం తప్పు చేశాను, ఎంత అహంకారంగా మాట్లాడాను, ఈరోజు నేను ఏమనుకోని మిమ్మల్ని కోల్డ్ బిహేవ్ చేసి సాక్రిఫైస్ చేసి నా స్వార్థం, నా లైఫ్ నేను చూసుకున్నాను, నేను ఎవరి కోసం చేస్తున్నాను, నేను ఏం బతుకుతున్నాను, ఒక సంతోషం లేదు, ఒక ఆనందం లేదు, ఒక సుఖం లేదు, నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు, ఎంతమంది ఉన్నా ఒంటరిగానే ఉన్నా అనిపిస్తుంది. అంటే నాకు చీకట్లో ఉండాలనిపిస్తుంది, దూరంగా ఉండాలనిపిస్తుంది. ఎంతసేపు మీ డ్రీమ్స్లోనే ఉంటున్నారు వీళ్ళు. డెఫినెట్గా ఎంతసేపు మీ డ్రీమ్స్లోనే ఉంటున్నారు వీళ్ళు. ఎంతసేపు అంటే వీళ్ళు ఏంటంటే మీరు తన ప్రక్కన ఉన్నట్లే డ్రీమ్స్లో ఉంటున్నారు అన్నమాట. సో మీ విషయంలో చాలా మీతోనే ఉన్నట్టుగా డ్రీమ్స్లో ఉంటున్నారు వీళ్ళు. అంటే సరే, అంటే ఇక్కడ మీతోనూ సపరేషన్లో ఉన్నారు, ఇక్కడ థర్డ్ పార్టీతో ఉంటూనే మిమ్మల్ని అక్కడ థర్డ్ పార్టీతో ఉంటూనే మిమ్మల్ని డ్రీమ్స్లో, తన ఇమాజినేషన్లో, తన సబ్కాన్షియస్ మైండ్లో మిమ్మల్ని ఫీల్ అవుతున్నారు వీళ్ళు డెఫినెట్గా. ఓకేనా. సో థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి మధ్య సడన్ చేంజెస్ అండ్ బ్రేకప్, డివర్స్ ఇష్యూస్ జరుగుతున్నాయండి. సో ఇక్కడ ఎందుకంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ మీద టెంప్టేషన్, ఒక ప్యాషన్, ఒక లవ్, చూడండి, ఒక లవ్, తన ప్రేమను మీకే ఇవ్వాలనుకుంటున్నారు. లవ్ మీ గురించి డ్రీమ్స్ చేస్తూ ఉన్నారు. అందువల్ల మేబీ ఇక్కడ థర్డ్ పర్సన్ అండ్ మీ పర్సన్కి మొత్తం, ఇక్కడ థర్డ్ పర్సన్కి మీ పార్ట్నర్కి మధ్య కొలాప్స్ అయిపోతున్నాయి. సడన్గా అన్ని చేంజెస్ జరిగిపోతున్నాయి. ఫ్యామిలీలో కూడా అదర్ బిగ్ ఇష్యూస్, మేజర్ చేంజెస్ జరుగుతున్నాయి. ఓకేనా. ఇంకా ఒకవేళ ఈ పర్సన్ అదర్ రిలేషన్షిప్లో ఉంటే, ఏ రిలేషన్ అయినా కావచ్చు, అది మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ ఏదైనా కావచ్చు. ఓకేనా. మీ పర్సన్ లైఫ్లో సమ్ అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య ఎనర్జీస్ ఇవి. ఓకేనా. అంటే ఇక్కడ మీ రిలేషన్ ఏదైనా అయి ఉండొచ్చు, బట్ నేను లోతుగా వెళ్ళట్లేదు. మీకు మీ పర్సన్కి, మీ పర్సన్ లైఫ్లో ఉన్న అదర్ పర్సన్కి మధ్య ఓవరాల్గా ఏం జరుగుతుంది అనేది ఈ రీడింగ్ అన్నమాట. సరేనా. సో ఇక్కడ చూడండి, సడన్ చేంజెస్, బ్రేకప్ జరుగుతుంది, డివర్స్ ఇష్యూస్ మేబీ ఇద్దరి మధ్య జరుగుతున్నాయి. ఎందుకంటే ఒకవేళ అక్కడ డివర్స్ ఇష్యూస్ జరుగుతూ ఉంటే, డివర్స్ ఇష్యూస్ ఫైల్ చేయడం కానీ ఇలాంటివి జరిగినవి. సో కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు మీ పర్సన్, అక్కడ డివర్స్ ఇష్యూస్, బ్రేకప్, సడన్ చేంజెస్ అన్నీ జరిగాయి, చాలా గొడవలు జరిగాయి. సో ఒకవేళ మీ పర్సన్ మేల్ అయితే, చూసే వ్యూవర్స్ ఫీమేల్ అయ్యి, మీ పర్సన్ మేల్ అయితే అక్కడ డివర్స్ ఇష్యూస్ ఫైల్ చేయాలి అన్నా, ఇవ్వాలి అన్నా, పిల్లలకు సంబంధించి కానీ ఫైనాన్షియల్గా కానీ తను ఎంతో కొంత ఇవ్వాల్సింది కదా. సో ఆ విషయంలోనూ తను మనీ పరంగా, ఫైనాన్స్ పరంగా చాలా కష్టపడుతున్నారు. అంటే తన ఫౌండేషన్ని బిల్డప్ చేసుకుంటున్నారు అన్నమాట. సో మనీని ఒక రిలయబిలిటీ, అంటే మనీని అంటే రిలయబిలిటీ ఉండాలి కదా. అండ్ ఇక్కడ
బ్రేకప్ అయింది. ఆ బ్రేకప్ ఇష్యూస్ జరుగుతున్నాయి ఇద్దరి మధ్య. ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీతోనే లైఫ్ ఇమాజిన్ చేసుకుంటున్నారు, ఇంటిమసీ కోరుకుంటున్నారు, డెఫినెట్గా ఇంటిమసీ కోరుకుంటున్నారు. సో మీతోనే చాలా ఒక టెంప్టేషన్ మీ లైఫ్లోకి రావాలి. ఇక్కడ మీతో కూడా సెపరేషన్ జరుగుతూ ఉండొచ్చు. ఇట్లాంటి టైంలో మీ ఇద్దరి మధ్య ఏ కమిట్మెంట్ ఇష్యూస్ దానివల్ల బ్రేకప్ అయి ఉన్నా, ఇక్కడ మీకు తను పాస్ట్లో చీట్ చేసి వెళ్ళిపోయి ఉన్నా, ఇక్కడ మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావాలన్నా తను మీకు ఒక బిగ్ ఆఫర్ చేయాలి. అప్పటిదాకా మీరు రారు. ఓకేనా? సో తను మీకు ఒక బిగ్ ఆఫర్ అనేది చేయాలి తప్పకుండా. సో అప్పటిదాకా మీరు అలో చెయ్యరు, అది తనకు అర్థమైపోయింది. సో తను మెసేజ్ చేసినా కాల్ చేసినా మీరు రెస్పాండ్ అవ్వట్లేదు. సో దట్టు మీరు ఎట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారంటే మీరు చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇప్పుడు డెఫినెట్గా. ఓకేనా? చాలా కాన్ఫిడెంట్గా అట్రాక్టివ్గా, అంటే పోతే పో వస్తే రా నీ ఇష్టం అన్నట్లుగా మీరు లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. సో ఓవరాల్గా ఏంటంటే అది తను చూడలేకపోతున్నారు. మీ లైఫ్లో మీరు ఎంజాయ్ చేస్తున్నారు, అది మీరు చూడలేకపోతున్నారు. అది కూడా తను ఊహించుకుంటున్నారు. సో మీరు తను చేయి దాటిపోతున్నారు. అక్కడ డ్రీమ్స్లో మాత్రం మీరే ఉంటున్నారు. ఎంతమంది తన చుట్టూ ఉన్న డ్రీమ్స్లో తన మనసులో మీరే ఉన్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి, డెఫినెట్గా గొడవలు అయితే జరుగుతున్నాయి. అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ ఏంటంటే మీ పర్సన్ని తన కంట్రోల్లో తెచ్చుకోవడానికి, ఇంకా తన ఎనర్జీలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. థర్డ్ పర్సన్ చాలా కన్నింగ్ పర్సన్ ఇక్కడ. సో చీటింగ్ పర్సన్, చాలా డామినేటెడ్ అండ్ స్టబాన్ పర్సన్ ఇక్కడ అర్థమవుతుంది. ఓకేనా? సో ఇక్కడ నేను రాశుల పరంగా చెప్తాను ఒకసారి. కర్కాటక, వృచ్చిక, మీన రాశి వాళ్ళు ఉన్నారు. క్యాన్సర్, స్కార్పియో అండ్ పైసిస్ వాళ్ళు. సో ఇంకా కన్యా రాశి వాళ్ళు ఉన్నారు. కుంభరాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు, తుల రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ధనస్సు రాశి వాళ్ళు కూడా ఉన్నారు. సరేనా? సో ఇంకా వృషభ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ. సో నెంబర్స్ పరంగా చూసుకుంటే నెంబర్ 3, నెంబర్ 5, నెంబర్ 2, నెంబర్ 4, నెంబర్ 3, నెంబర్ 6, నెంబర్ 15, నెంబర్ 25, 22, నెంబర్ 9. ఓకేనా? ఇంకా కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు. సో నెంబర్ 4 ప్రామినెంట్గా ఉంది, ఎక్కువసార్లు వస్తుంది నెంబర్ 4 వచ్చేసి. ఈ నెంబర్స్ వచ్చేసి మీరు కానీ మీ పర్సన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు, లేదంటే మీ ఇద్దరు కలిసినటువంటి మెమరబుల్ డే అయినా అయి ఉండొచ్చు. సరేనా? సో ఓవరాల్గా ఏంటంటే ఒక సెల్ఫ్ అనలైజేషన్ చేసుకుంటున్నారు మీ పార్ట్నర్. నేనేం తప్పు చేశాను, ఎంత అహంకారంగా మాట్లాడానని ఆలోచిస్తున్నారు. ఒక హెర్మిట్ మోడ్లో ఉన్నారు వీళ్ళు. సో ఎంతసేపు మీతోనే డ్రీమ్స్లో ఉంటున్నారు వీళ్ళు, ఎంతసేపు మీరు తన పక్కన ఉన్నట్లు డ్రీమ్స్లో ఉంటున్నారు. సో మీరు ఎంత ప్యూర్, ఒక సోల్ హార్టెడ్ పర్సన్ మీరు. ఇంత సోల్ హార్టెడ్ పర్సన్కి సో నేను ఎంత అన్యాయం చేశాను, సో ఇంత దారుణంగా బిహేవ్ చేశాను అని చెప్పేసి వాళ్ళు ఇలా బాధపడుతున్నారు. మీ పర్సన్కి ముఖం చెల్లట్లేదు మీ దగ్గరికి రావడానికి. సో మీ ఎనర్జీస్ వాళ్ళకి అందట్లేదు. సో మీరు ఏంటి అనేది మీ పర్సన్కి తెలియజేశారు మీరు. సో మీ వాల్యూ ఏంటి అనేది తెలియజేశారు. మీ మీద ఒక రెస్పెక్ట్ అనేది ఇప్పుడు పెరిగింది వాళ్ళకు. మీ గురించి చాలా అర్థమైపోయింది ఇప్పుడు మీరు ఏంటి అని. ఓకేనా? సో అది. సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ అండి. సో ఓవరాల్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ డ్రీమ్స్లోనే ఉంటున్నారో, మీ గురించి సెల్ఫ్ అనలైజేషన్ చేసుకుంటున్నారు మీ గురించి. సో మీ వాల్యూ ఏంటి, మీరు ఏంటి అనేది వీళ్ళు తెలుసుకున్నారు. మీ మీద ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం అనేది పెరిగింది వీళ్ళకు. సో మీ విషయంలో ఎంత దారుణంగా బిహేవ్ చేశారు, ఎంత చీట్ చేశారు, ఒక రికగ్నైజేషన్ లేదు మీరు తన పక్కన ఉన్నప్పుడని బాధపడుతున్నారు. సో అంతా అయిపోయాక బాధపడే ఉపయోగం ఏంటండి అన్నా? సరే. సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి. అట్లీస్ట్ ఒక 20-30% మీకు ఈ ఎనర్జీస్ మీకు రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి. సో ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ రీడింగ్ వర్తిస్తుంది, థర్డ్ పార్టీ లేని వాళ్ళకు కాదు. సరేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.